ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మీతో ఉన్నది రమణ గురూజీ. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మరిన్ని విషయాలను తెలుసుకుని ఈ విషయాలను అందరికీ కూడా షేర్ చేయండి. ఈరోజు మనం ఈ వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వేసవికాలం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ వేసవికాలంలో మనం శరీరాన్ని చల్లబరుచుకుని మనం ఆనందమయంగా ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క వేడి చేయడం వల్ల ఒంట్లో విపరీతమైన అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటుంటాయి. ఇలా కళ్ళు మంటలాగా ఉంటుంటాయి, ఫీవర్ వచ్చినట్లుగా ఉంటుంది, అలా నోట్లో పొక్కులు వస్తుంటాయి, అల్సర్ వస్తుంటుంది, అలా కడుపులో కూడా గజిబిజిగా ఉంటుంది. అటువంటి గజిబిజి విషయాలన్నింటినీ కూడా తొలగించి మనకి ఆరోగ్యంగా ఉంచేటువంటి శీతలి ప్రాణాయామం తెలుసుకుందాం. శీతలి అంటే చల్లగా ఉంచేటువంటి ప్రదేశం. అలా మన శరీరాన్ని చల్లగా ఉంచేటటువంటి ఒక అద్భుత క్రియ. అన్ని విషయాలు కూడా మన యోగాలోనే ఉన్నాయి. నిదానంగా ఆలోచిస్తే నిదానంగా చేసుకుంటే ఈ యొక్క ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే పెట్టుకోవచ్చు. ముందుగా శీతలి చేయడం తెలుసుకుందాం. మీకు అనుకున్న ఆసనంలో కూర్చోండి. ఇట్లా కిందైనా కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి, లేదంటే వజ్రాసనంలో కూర్చోండి. ఇంకా వీలు కుదరకపోతే కుర్చీలైనా కూర్చోండి, లేదా బెడ్ మీద కూర్చునైనా చేసుకోండి. ఈ విధంగా ఆసనం ఇంపార్టెంట్. ఎట్లా కూర్చున్నా అనేది ఆ విధంగా స్థిరమైన ఆసనం ఉండాలి. స్థిర సుఖ ఆసనం అంటే ఆసనం స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆసన స్థితిలో ఉండాలి. ఆ విధంగా తెలుసుకుందాం శీతలి ప్రాణాయామం. ముందుగా 2 చేతులను కూడా చిన్నుముద్రలో ఉంచుకోవాలి. ఈ విధంగా చిన్నుముద్ర బొటన వేలిని చూపుడు వేలిని టచ్ చేసి మిగతా 3 వేలు స్ట్రైట్ ఉంచి ఈ విధంగా కాళ్ళ మీద ఉంచుకోవాలి. నాలుకని బయటపెట్టి నిలువుగా మడవండి. నాలుకని బయటపెట్టి నిలువుగా మడవాలి. అంటే నాలుకని బయటికి తీసుకొచ్చి నిలువుగా మడవండి. కొంతమంది ఇబ్బందిగా ఉంటుంది, మడవడానికి వీలుగా ఉండదు. వాళ్ళు మాత్రం నాలుకని నిలువుగా బయటే పెట్టండి. అలా పెట్టి గాలి తీసుకోండి. ఇది మడవడానికి వీలు లేని వాళ్ళు చేసుకున్నటువంటి పద్ధతి. చూడండి, ఒకసారి చేస్తాను. అంటే నాలుగు ద్వారాగా, అంటే నోటి ద్వారాగా శ్వాసను తీసుకోవాలి. 1 సెకను అలా ఉంచి ముక్కు ద్వారాగా బయటకు వదిలేసేయాలి. నాలుగు మధ్య విధంగా ఆ పద్ధతి మనం తెలుసుకుందాం. చేసి చూపిస్తాను, చూడండి. నాలుకని బయట పెట్టి నిలువుగా మడిచి నోటి ద్వారాగా శ్వాసను తీసుకోవాలి. మరొకసారి చేసి చూపిస్తాను, చూడండి. ఈ విధంగా 10 లేక 15 సార్లు చేసుకోవాలి. 10కి తక్కువ చేసుకోవద్దు, 15 కన్నా ఎక్కువ చేసుకోవద్దు. అంటే మనకి ఇంకా వేడిగా ఉంది, ఎక్కువగా ఫీవర్గా ఉంది, ఒళ్ళు వేడిగా ఉంది అనుకుంటే 15-20 సార్లు చేసుకోవచ్చు. ఇలా వింటర్ సమయంలో అయితే మార్నింగ్ చేసుకోవద్దు. కొంచెం ఎండ వచ్చిన తర్వాత 9-10 తర్వాత ఏమి తినకముందు చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా ఈ యొక్క శీతలి ప్రాణాయామం చేసుకోండి. ఇది ఎవరు చేయకూడదు అనేది మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఈ శీతలి ప్రాణాయామం అందరూ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు చేయకూడదని అనేది లేదు. అందరూ కూడా చేసుకోవచ్చు. బద్ధకంగా ఉన్నా, నీరసంగా ఉన్నా, ఈ యొక్క నెగిటివ్ శక్తిని బయటికి పంపించాలన్నా ఈ శీతలి ప్రాణాయామం చేసుకోవడం ద్వారా శరీరం చల్లబడి మన ఆరోగ్యం కుదిరపడుతుంది. సరిగా ఎవరు చేయకూడదు అనేది తెలుసుకుందాం. ఇది కొంచెం ఎక్కువ హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఈ యొక్క నిదానంగా చేసుకోవాలి.
ఇక అందరూ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఇది నోట్లో పొక్కులు వేసిన వాళ్ళు అలా 15-20 సార్లు చేసుకోవచ్చు. అలా కళ్ళు మంటలాగా ఉండి ఈ కంప్యూటర్ వర్క్ చేస్తూ ఎక్కువగా సిస్టమ్ ముందే ఉంటూ ఉంటారు. వాళ్ళు కళ్ళగా మంటలుగా ఉన్నప్పుడు ఈ మధ్యాహ్నం టైంలో, సాయంత్రం టైంలో చేసుకోవచ్చు. అలా ఫీవర్గా ఉన్నప్పుడు, ఫీవర్గా ఉంటుంది ఎక్కువగా మనకి ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు శరీరం ఈ శీతలి ప్రాణాయామం 15 సార్లు లేక 20 సార్లు చేసుకోవచ్చు. అలా పీరియడ్స్లో ఉన్నప్పుడు అలా వేడి ఎక్కువగా ఉంటుంది వారికి, ఆడవారికి, వారు కూడా ఈ ఆసనాన్ని చేసుకోవచ్చు. అలా ఈ వేడి పొక్కులుగా ఉన్న, వేడి ఎక్కువగా ఉన్న, మీ తల వెంట్రుకలు ఎక్కువగా ఊడుతున్నా కూడా ఈ శీతల ప్రాణాయామం చేసుకోవచ్చు తప్పనిసరిగా. ఎక్కువగా ఉంటే ఉదయం, సాయంత్రం చేసుకోండి. అలా ఒక వారం రోజులు. తర్వాత ఎప్పుడు కావాల్సి అప్పుడు మీకు అవసరమైనప్పుడు చేసుకోవచ్చు. అలా మనకు అవసరం ఉందని చెప్పేసి అని రోడ్ల మీదకి వెళ్ళి రోడ్ల మీద అది లాగడం వలన ఈ యొక్క డస్ట్ అంతా కూడా మనకి లోనికి పోతుంది అన్నమాట. అలా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో, ఆ డస్ట్ లేని ప్రాంతంలో ఈ విధంగా ఈ శీతలి ప్రాణాయామం చేసుకోండి. ఎందుకంటే ముక్కు ద్వారాగా తీసుకుంటే వెంట్రుకలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క శ్వాస అనేది మనకి ఫిల్టర్ చేసి వెళుతుంది. నోటి ద్వారా అనేది డైరెక్ట్గా వెళుతుంది. ఈ దుమ్ము కణాలు లేని ప్రదేశంలో, ప్రశాంతంగా శుద్ధిగా ఉన్న ప్రదేశంలో మీరు 15 లేక 20 సార్లు చేసుకోవడం ద్వారాగా మీ శరీరం చల్లబడడమే కాకుండా ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. చూశారు కదా మిత్రులారా, ఈ యొక్క శీతలి ప్రాణాయామం. ఈ శీతలి ప్రాణాయామాన్ని ప్రతిరోజు చేసుకుని ఈ విషయాలు అందరికీ కూడా షేర్ చేస్తారని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.